నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యకులు ఆశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత వాగ్దానాలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య విద్యలోకి పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకురావడం చాలా బాధాకరమన్నారు. ఈ విధానం ద్వారా వైద్య కళాశాలలు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయి ఎంబీబీఎస్ చదువుకోవాలని పేద విద్యార్థుల కళలు నాశనం అవుతాయన్నారు. అంతేకాకుండా కళాశాలకి అనుసంధానంగా ఉండే జనరల్ హాస్పిటల్లో ఎన్నో లక్షల మంది పేదవారు ఉచితంగా వైద్యం చేయించుకోలేరని అన్నారు. ఈ రోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనందరికి కూడా తెలిసిన విషయమే. ఈ వైద్య కళాశాలల్లో ఈ పీపీపీ విధానం పెట్టినందువల్ల ఎన్నో వేల మంది విద్యార్థులు ఈరోజు ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అని కలగా పెట్టుకున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు వైద్య విద్యకి దూరం అవుతున్న పరిస్థితి. మరోవైపు ఇదే కాకుండా ఎప్పుడైతే ప్రభుత్వం ఒక వైద్య కళాశాలను నిర్వహిస్తుందో దానికి అనుసంధానంగా ఒక జనరల్ హాస్పిటల్ అనేది ఉంటుంది. ఈ పీపీపీ విధానం పెట్టినందువల్ల లక్షల మంది పేద మధ్యతరగతి ప్రజలు ఈరోజు ఉచిత వైద్యానికి దూరం అయ్యే పరిస్థితి. గతంలో మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ సంవత్సరం 2025 సంవత్సరం దాకా ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కళాశాలని శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేయడమే కాకుండా మొదటి దఫాగా 2500 కోట్ల రూపాయలు ఆ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇతర వ్యయాలకు కావచ్చు కేటాయించడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ వైద్య కళాశాలని శాంక్షన్ చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డాక్టర్ అవ్వాలి అనే వాళ్ళ కళ సాకారం చేసుకుంటారని, మరోవైపు లక్షల మంది ప్రజలు ఉచిత వైద్యానికి నోచుకుంటారని ఏకైక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు ఈ దుష్ట కూటమి పాలనలో మనం చూసుకుంటే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక చేస్తున్నటువంటి అనేక మోసాల్లో ఈ పీపీపీ విధానం కూడా ఒకటి. ఈరోజు మనం చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా ఈరోజు వైద్య కళాశాలలు మేము నిర్వహించలేం, మా వల్ల కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఏదైతే ఇవ్వడం ఉందో అది ఎంతో హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా సిగ్గుమాలిన చర్యగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి 17 మెడికల్ కళాశాలల్లో మనం చూసుకుంటే పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, పాడేరు, ఆదోని వైద్య కళాశాలలు సుమారు 80% కూడా కంప్లీట్ అయిపోయి 750 సీట్లు ఫిలప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. మరోవైపు పిడుగురాళ్ల, పెనుగొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురం కళాశాలలు కూడా ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే కూడా సుమారు 1800 సీట్లు ఈరోజు ఫిల్ చేయడానికి మనకి అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఇండియన్ మెడికల్ కమిషన్ ని అప్రోచ్ అయ్యి ఈ 1800 సీట్లు కూడా మాకు వద్దు, మీరు వెనక్కి తీసేసుకోండి, మాకు ఈ వైద్య విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి సీట్లు మాకు వద్దు అని చెప్పేసి ఏదైతే వెనక్కి తీసుకోమని చెప్పి ఇండియన్ మెడికల్ కమిషన్ దగ్గరికి ఈ ప్రభుత్వం అనేది అప్రోచ్ అవడం ఎంత సిగ్గుమాలిన చర్యో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన పరిస్థితి. అదేవిధంగా మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ప్రభుత్వం తక్షణమే ఈ పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, పేద విద్యార్థులకి చదువుని అందుబాటులో పెట్టాలి, అదేవిధంగా లక్షల మంది ప్రజలకి ఉచిత వైద్యాన్ని అందుబాటులో పెట్టాలని చెప్పేసి ఈ రోజు మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.